రంగా గారి హత్యానంతరం నాయకులుగా ఎదిగిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నిజంగా రంగా గారి ఆశయ సాధనలో వాళ్ళు నిమగ్నులు అయ్యారా, రంగా గారిని స్మరించుకున్నారా లేదా అంటే మీరేం చెప్తారు? లేదండి, ఎవరో కూడా. ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, ఆ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీకి అంత సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం విజయవాడ నగర నడిబొడ్డునంటే సాధారణమైన విషయం కాదు. అది ఎట్లా సాధ్యం? మీరు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఆ ఎలక్షన్ కూడా, అంత క్రూషియల్ ఎలక్షన్ లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళా. కాంగ్రెస్ ఆఫీస్ లో నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చొని ప్రచారం చేయకుండా గెలిచాడు. రంగా గారు డిసెంబర్ 26 వారిని అంతమొందించారు, ఇక లేరు రంగా గారు అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ దురదృష్టకరమైన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన వార్త. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీరు ఆ రోజు అందరూ ఉన్నారు కదా, అసలు మీరు ఏం చేశారు, మీరు వెళ్ళి రంగా గారిని మీరు ఎందుకు కాపాడుకోలేదు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దాని పట్ల మీ రియాక్షన్? ఇలాగే చెప్పాడు ఆయన, నా హత్య అనేది అనివార్యం, 100% నేను ఎక్కడున్నా చంపుతారు. మాటే ఒక మంత్రం చేయగలదు తంత్రం. రాజశేఖర రెడ్డి గారు చేయించారు, కోయిలకుంట్ల నుంచి హైర్ కిల్లర్స్ ఇక్కడికి వచ్చారు, చేసినటువంటి ప్రచారాన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తారు. రాయలసీమ నుంచి మాత్రం హైర్డ్ అసాసిన్స్ 15 మంది వచ్చిన మాట వాస్తవం. ఈ అసాసిన్స్ లీడర్ కొణిదేల ఇంటి పేరు 2004 ఎన్నికల నాటికి రాధా గారిని తీసుకొచ్చారు. ఎందుకు అసలు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాధాకృష్ణ? పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు. పవన్ కళ్యాణ్ గారు నన్ను జారమని అడిగాడు, కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీలో చేరానని చెప్పాడు. ఆ రోజున కూడా నేను వ్యతిరేకించాను. ప్రజారాజ్యం పార్టీలో మీరు జారద్దు, చేరితే మీరు రాజకీయంగా ఇంకా మీరు ఎదుగుదల ఉండదు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే పిఆర్పీలో చేరి ఓడిపోవటం. అంటే మల్లాది విష్ణు గారి మీద చేయి చేసుకోవడం కారణం అనుకోవచ్చు సార్. రంగా గారి అబ్బాయిని ఎవడూ ఓడించలేడు. రంగా గారు జీవించి ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవారు అని మీరు భావించారు? 100% జరిగింది. వరుసగా 3 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓడిపోవడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? 3 పార్టీల ద్వారా. అతని తండ్రే అతనికి శాపం. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఆన్ కెమెరా. అతను చేసే హార్డ్ వర్క్కి అతను ఒక స్థానంలో ఉండాల్సిన వ్యక్తి, బట్ అతని శాపం అతని తండ్రి. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ చెన్నుపాటి శ్రీనివాసరావు గారు ఈవేళ మనకు వారి సమయం ఇవ్వడం జరిగింది. నమస్కారం చెన్నుపాటి శ్రీనివాసరావు గారు. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పరిచయ వాక్యాలు అవసరం లేని పేరు. విజయవాడ రాజకీయాల్లో కావచ్చు, సామాజిక సమావేశాల్లో కావచ్చు, సేవా కార్యక్రమాల్లో కావచ్చు, అట్లా వాళ్ళదైనటువంటి శైలిలో రాణించినటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు గారు ఈవేళ కనీ విని ఎరుగని విధంగా విజయవాడ మహానగరంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారి 20 అడుగుల విగ్రహావిష్కరణ కోసం వారు వేదికను సిద్ధం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన రంగారావు గారి అభిమానులలో ఒకటే కోలాహలం. రంగా గారిని చూడకపోయినా కూడా రంగా గారిని ఆ తర్వాత తరాల్లో కూడా వారి భావజాలాన్ని అందిపుచ్చుకుని ఆ భావజాలం ద్వారా రంగా గారిని అభిమానించినటువంటి ఎంతోమందికి ఇదొక పండగ దినం, పర్వదినం అని చెప్పుకోవచ్చు. శ్రీనివాసరావు గారు రంగా గారి విగ్రహాన్ని కనీ విని ఎరుగిన విధంగా ఈవేళ విజయవాడ నగరంలో మీరు దాన్ని రూపొందించబోతున్నట్టు, ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు వరకు రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో అనేక వేల లక్షల విగ్రహాలు రంగా గారి పెట్టడం జరిగింది. కానీ రంగా గారి విగ్రహం ఆయన రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని రకాలుగా ఆయన పోరాటం చేసిన ఆ ప్రదేశంలో ఒక గొప్ప విగ్రహం పెట్టాలనే సంకల్పంతో మిత్రబృందం అంతా టీం వర్క్ చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకురాగలిగాం. ఇక రాబోయే కాలంలో జరిగే అది ఒక మహత్తరమైన కార్యక్రమం. దానికి ఇంకా చాలామంది పెద్దల సహకారం ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఉన్న చోట ఆ ప్రదేశంలో ఆ విగ్రహం పెట్టాలని చెప్పని అందరం
ఒక దృఢ సంకల్పంతో కొంతవరకు చేయగలిగాం, ఇప్పటివరకు ఇక్కడ దాకా తీసుకురాగలిగాం ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాన్ని. రాఘవయ్య పార్క్ సమీపంలో రంగా గారి నివాసం దగ్గర ఒక విగ్రహం ఉంది. అది అందరికీ ఆలవాలమైనటువంటి ప్రాంతం. రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ నిర్వహించుకునేటటువంటి ఒక ప్రాంతంగా అది అలరారుతోంది. ఇప్పుడు ఈ 20 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు? పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర స్క్రాప్ పార్క్ అని ఉంది. ఆ స్క్రాప్ పార్క్లో కౌన్సిల్ తీర్మానం చేయించుకోగలిగాం దిగ్విజయంగా. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా పూర్తిగా సహకరించారు. అలాగే కౌన్సిల్లో ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా సహకరించి తీర్మానం అయితే చేయించగలిగాం. ఆ ప్లేస్లో పెడదామని మా సంకల్పం. అక్కడ ప్రతిష్ఠించాలి. రంగా గారిని మీరు చూసే నాటికి మీ జీవితంలో కంటే రంగా గారు మీ బావగారు, మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుడిగా రంగా గారు వచ్చిన నాటికి మీరు ఆయనతో చేసినటువంటి ప్రయాణంలో మర్చిపోలేనటువంటి మధురమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్కటి కూడా మర్చిపోలేని సంఘటనలేనండి. ఎందుకంటే ఆయన కాలం చేసేవరకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా పేద ప్రజల కోసం తపన పడ్డాడైనా, ఎంత చిన్న విషయం అయినా కూడా అది సాధించే వరకు పోరాట స్ఫూర్తితో పోరాటం చేశాడు ఆయన. ఆ పోరాటంలో ప్రతి పోరాటంలో కూడా ఆయన అడుగు వేస్తూ ఆయన వెనకమాల నిలబడ్డాం. అది ఈ రోజుకి కూడా చాలా గ్రేట్గా గొప్పగా ఫీల్ అవుతాం. అంత మహానాయకుడి వెనకమాల మనం పనిచేయగలిగామని చెప్పి అందుకనే అంటున్నా, ప్రతి ఒక్కటి కూడా ఆయనతో గడిపిన ప్రతి క్షణం కూడా మరపురాని సంఘటనలేండి. ప్రతి క్షణం పోరాటమే. అద్భుతం శ్రీనివాసరావు గారు. రంగా గారు మీ జీవితంలోకి వచ్చారు, వారి వెనుక మీరు నిలిచారు. ఎన్నో సమయాలలో ఎన్నో సందర్భాలలో రంగా గారితో కలిసి ప్రయాణం చేశారు. రంగా గారి మరణానంతరం చాలామంది రంగా గారి హత్యానంతరం నాయకులుగా ఎదిగిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు ఉన్నారు. మేము రంగా గారి అనుచరులని, రంగా గారి అనుయాయులని, రంగా గారి ఆశయ సాధన అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు నిజంగా రంగా గారి ఆశయ సాధనలో వాళ్ళు నిమగ్నులు అయ్యారా, రంగా గారిని స్మరించుకున్నారా, లేరా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, లేదు. ఎవరో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన ఇది సాధించడం కోసం మేము ఉన్నాము అని చెప్పేవాళ్లే కానీ మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఎవరో కూడా ఆ దిశగా నడిచిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అంత మొండి పట్టుదలతో పోరాటం చేసినటువంటి వాళ్ళు లేరు, ఎవరూ లేరు. ఈ రోజుకి ఎవరు లేరు. సార్, రంగా గారి అభిమానులు ఉండేటట్టు ఎన్టీ రామారావు గారు అని చెప్తారు. ఎంతవరకు నిజం సార్? వాస్తవేనండి, వాస్తవం. ఎందుకంటే మాకు ఎన్టీ రామారావు సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాల్సిందే మేము. ఆయన చెప్పేవాడు, ఇవాళ సినిమాకి వెళ్దామా ఎన్టీ రామారావు గారి సినిమాకి అని. ఒక 20 మంది, ఒక 20 టికెట్లు చెప్పి ప్రతి సినిమాకి సెకండ్ షోకి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఎన్టీ రామారావు గారి సినిమాకి. అని మొదట తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నించారంటారు, అదెంతవరకు వాస్తవం? ప్రయత్నించడం అనేది వాస్తవం కాదు కానండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి జెండా ఆవిష్కరించిన తర్వాత, పార్టీ ఆవిష్కరించిన తర్వాత విజయవాడ నగరంలో ఫస్ట్ దుర్గా కళామందిర్ దగ్గర గాంధీనగర్ సెంటర్లో వేసవి కాలంలో ప్రతి చోట కూడా చలివేంద్రాలు పెట్టే అలవాటు ఉంది రంగాగారికి. ఆ సెంటర్లో ఆ రోజున చలివేంద్రం పెట్టి రాధామిత్ర మండలి జెండాతో పాటు తెలుగుదేశం జెండా కూడా పెట్టి ఫస్ట్ విజయవాడలో జెండాని ఇచ్చేసింది రంగాగారి అభిమానులు, రాధామిత్ర మండలి వాళ్ళే చేశారు. అయితే పార్టీలో ప్రవేశం దొరకలా, ప్రయత్నించలేదు. ఇక రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో బహుశా ఈయన కొద్దిగా వెనకబడి ఉంటారు, లేకపోతే మరి ఈయన కులమేమన్నా అడ్డం వచ్చిందేమో తెలియదు. అందుకని ఈయన ప్రత్యర్థులు ముందుగా చేరిపోవడం లాంటివి కూడా వీరి రాకని స్వాగతించవచ్చు. కానీ తర్వాత రాజకీయంగా విభేదించాల్సి వచ్చినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోకి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. ఎందుకు? దేవినేని రాజశేఖర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వీరు కాంగ్రెస్లోనే చేరాలి. అసలు కార్పొరేటర్గా మొట్టమొదటి ఎన్నిక కార్పొరేటర్గా వారు విజయం సాధించినటువంటి ఎన్నిక. ఆ ఎన్నికలు మీరు రత్నకుమారి గారే నిర్వహించారు, రంగా గారు జైల్లో ఉన్నారని చెప్తారు. అది ఎంతవరకు వాస్తవం?
ఇందులో ఒక చిన్న మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అదే అందుకే అడిగారు. రంగా గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదాం అనుకోలేదు, లేకపోతే ఇంకొక పార్టీలోనే చేరదాం అనుకోలేదు. అప్పటికే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్లు కానీ బ్రదర్ కానీ ఆయన బ్రదర్ రాధా గారు కానీ ఈయన కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈయన జైల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ పిళ్ళ వెంకటేశ్వరరావు గారికి టికెట్ ఇవ్వడం, ఈయన జైల్లో ఉండి ఇండిపెండెంట్గా పోటీ చేయటం. సరే, ఆ పోటీ చేసే ఆ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని ఆయన్ని దిగ్విజయంగా గెలిపించుకోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుందండి. కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుని రంగా గారి పార్టీలోకి స్వాగతించారు. అవును. ఇందులో పి శివశంకర్ గారి పాత్ర, మదన్ మోహన్ గారి పాత్ర, కేశవరావు గారి పాత్ర ఉంది, అట్లాగే మిర్యాల వెంకటరావు గారి పాత్ర, వీళ్ళందరి పాత్ర ఉందన్నది వాస్తవం. ముఖ్యంగా శివశంకర్ గారు, ఏ మదన్ మోహన్ గారు, కేశవరావు గారు, వీళ్ళ పాత్ర ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళందరూ ఓన్ చేసుకుని వాళ్ళు ఎందుకంటే ఉన్నారు పార్టీ. యాదవ్ రెడ్డి గారు ఒక ఆయన, అంటే పిళ్ళ వెంకటేశ్వరరావు గారు రంగా గారి కోసం వదులుకోలేదా కార్పొరేటర్ స్థానాన్ని? అది చెప్తారు ఆయన, పిళ్ళ వెంకటేశ్వరరావు గారు అభిమానులు చెప్తారు. లేదండి, వదులుకోలేదంటే ఇంకా ఆయన ఆశ వదులుకున్నాడు. అంటే ఆయన పోటీ చేశాడు, ఆయన ఆ పోటీ నుంచి విరమించుకోలేదు. అలాగని పోటీలో ఉన్నానని చెప్పి ఓ ప్రచారం చేసింది కూడా ఏం లేదు. ఇక ఆయనకి రిజల్ట్ ఆ రోజునే అర్థమైంది, నామినేషన్ ఏం కానీ. సో ఇక ఆయన పోటీ నుంచి అయితే విరమించుకోలేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన సహకరించినట్టే పరోక్షంగా. ఆయన అభిమానులు ఎలా చెప్తారంటే, పిళ్ళ వెంకటేశ్వరరావు గారు ఒక అనుచర వర్గం ఉంటుంది కదా, ఆ రంగా గారు పోటీ చేద్దాం అనుకునేటప్పటికి పిళ్ళ వెంకటేశ్వరరావు గారు డ్రాప్ అయిపోయి రంగా గారికి స్పేస్ ఇచ్చారు, ఇట్లా చెప్పుకుంటా ఉంటారు పాపం. సార్, 85 ఎన్నికలు నిజంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం. ఆ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీకి అంత సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్నటువంటి సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆ రోజు అసలు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవడం విజయవాడ నగర నడిబొడ్డునంటే సాధారణమైన విషయం కాదు. అది ఎట్లా సాధ్యమైంది సార్? మీరు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు మీరు. సార్ చెప్పండి. ఆ ఎలక్షన్ కూడా, అంత క్రూషియల్ ఎలక్షన్ లో కూడా ఆయన ప్రచారానికి వెళ్ళా, వంగవీటి మోహన్ రంగారావు గారు ప్రచారానికి వెళ్ళా, కాంగ్రెస్ ఆఫీస్ లో నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. ఓకే, విజయవాడ గాంధీ భవన్, విజయవాడ గాంధీ మన కాంగ్రెస్ ఆఫీస్ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఆయన. అక్కడ కూర్చొని ప్రచారం చేయకుండా గెలిచాడు ఆయన. అక్కడే ఉన్నారు, ప్రచారానికి రాలేదు, ఆయన విజయవంతంగా దిగ్విజయంగా గెలిచాడు. అడుసుమిల్లి జయప్రకాష్ గారు కాదండి, ఆయన యార్లగడ్డ శివరాం ప్రసాద్ కాదండి, యార్లగడ్డ ఆయన పేరు లెక్చరర్ అండి. ఆయన లయలా కాలేజీలో లెక్చరర్. ఆయన మీద ఆయన్ని నుంచో పెట్టారు టీడీపీ తరఫున. అసలు ప్రచారానికి రాకుండా గెలుపొందారు. రాజకీయంగా రామారావు గారిని విభేదించాల్సి వచ్చినప్పుడు, అట్లాగే శాసనసభలో రామారావు గారిని చాలా ఈయన వాగ్దాడితో ఇబ్బందుల పాలు చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైనా మీతో రంగా గారు వాటిని పంచుకున్నారా? ఆ అనుభవాల్ని, రామారావు గారిని ఇట్లా శాసనసభలో ఇవాళ ఎదిరించాల్సి వచ్చింది, ఒకప్పుడు ఆయన అభిమాన కథానాయకుడు రామారావు గారు, కానీ రాజకీయంగా ఇక్కడ విభేదించి ఇరు పార్టీలో ఉన్నటువంటి నేపథ్యం, దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? మేము ప్రత్యక్షంగా చూసామండి. చూసారా? అసెంబ్లీలో ఆయన మాట్లాడేటప్పుడు మేము విజిటర్స్ గ్యాలరీ ఉంటుంది కదా, విజిటర్స్ గ్యాలరీలో నుంచి చూసేవాళ్ళం, ప్రత్యక్షంగా చూసాం. అది ఆయన అనుభవాలు పంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, వీక్షించారు, ప్రత్యక్షంగా మేము చూసాము. అక్కడ ఏమనిపించింది చూసినప్పుడు? గొప్ప నాయకుడు అనిపిస్తుంది అండి. ఎన్టీ రామారావు లాంటి స్టాల్వార్డ్ తోటి ఆయన పోటీగా అసలు వాగ్దాటిని వినిపించి అసలు ఇబ్బందులు పాలు చేసి రామారావు గారు లీడర్షిప్ కనపడేది అండి, కనిపించి లీడర్షిప్ కనపడేది. సార్, రంగా గారు డిసెంబర్ 26 వారిని అంతమొందించారు, ఇక లేరు రంగా గారు అన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ వార్త మొట్టమొదటిసారి మీరు దురదృష్టవశాత్తు మమ్మల్ని అందరినీ ఒక కేసులో ఇన్వాల్వ్ చేయడం, మా కండిషన్ బెయిల్ మీద మమ్మల్ని మచిలీపట్నంలో ఉంచడం జరిగింది కోర్టు ఆర్డర్ ప్రకారం. సో మా దురదృష్టం, ఆ టైంకి మేము అక్కడ ఆయన్ని కాపాడుకోవడానికి ఉండలేకపోయాం. మార్నింగ్ 4 ఎప్పుడో ఫోన్ చేశారు, మాకు దగ్గరలో ఒక పెద్ద మనిషి ఇల్లు ఉంది, ఆయన ఇంటికి ఫోన్ చేసి మమ్మల్ని పిలవమంటే మేము వెళ్తే ఈ దురదృష్టకరమైన మా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన వార్త. ఈ రోజు వరకు ఎప్పుడన్నా విన్నామంటే అదే అర్థమైంది.
ఎందుకంటే అంతటి మహోన్నత నాయకుడిని కోల్పోయామన్న బాధ చూడనటువంటి చాలా సామాజిక వర్గాలు, చాలా ప్రాంతాల వాళ్ళకి. ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఇప్పుడు మా ప్రాంతంలో మా జనరేషన్స్ రంగా గారిని చూడలేదు, మా తర్వాత జనరేషన్స్ రంగా గారిని చూడలేదు. వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానులు. ఎందుకు ఏమిటంటే ఆయన పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడ్డాడు. అందరూ రంగా గారిని సామాజిక కోణంలో ఆయన సామాజిక వర్గానికి ఆయన ఏదో చేశారనేటటువంటి మాటలు మాట్లాడతారు, కానీ కాదు, రంగా గారు కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కాదు. ఆయన సామాజిక వర్గంలో పుట్టి ఉండవచ్చు, ఆ సామాజిక వర్గం ఆయన సొంతం చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి ఒక ఫేస్ ఆఫ్ ద సొసైటీ, ఒక ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీ కావాలి కాబట్టి. కానీ ఆయన అందరి తరఫున అందరి పక్షం వహించి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపత్కాలంలో అండగా నిలిచినటువంటి రంగా గారు లేరు అన్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఆయా వయసుల వాళ్ళు ఆయన విగ్రహాలని ఇవాళ ఆవిష్కరించుకుంటున్నారు. అంటే అది నిజంగా ఆయన వేసినటువంటి, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక తాత్విక పునాది తెలుగు నేల మీద. సార్, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మీరు ఆ రోజు అందరూ ఉన్నారు కదా, అసలు మీరు ఏం చేశారు, మీరు వెళ్ళి రంగా గారిని మీరు ఎందుకు కాపాడుకోలేదు ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆయన దాని పట్ల మీ రియాక్షన్? నేను తెలియక చేసిన వ్యాఖ్య అనుకుంటున్నాను. ఎందుకంటే రంగా గారికి మీకు చెప్తాను, 25వ తారీఖు నైట్, అంటే ఎవ్రీ డే ఈవినింగ్ 9 ఆ టైంకి మేము ఫోన్ చేసి మాట్లాడతాం అలవాటు నాకు, మాకు మీకు మచిలీపట్నం నుంచి. ఆయన నిరాహార దీక్ష చేసే శిబిరంలో ల్యాండ్ లైన్ ఉండేది. ఆ రోజు కూడా మాట్లాడామండి, 9:30కి మాట్లాడాను నేను. మాట్లాడితే నేను ఆయనతో అన్నాను, ఎక్కడో మచిలీపట్నం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నంలో చెప్పుకుంటున్నారు రంగా గారిని చంపేయడానికి ప్లాట్ జరుగుతూ ఉంది, ఆయన ఏంటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు రోడ్డు మీద కూర్చున్నారని చెప్పని అనుకుంటున్నారండి అని అంటే, ఆయన 2 బలమైన కారణాలు చెప్పాడండి. ఒకటి, నేను ఎక్కడికన్నా 1 నెల 2 నెలల్లో వీళ్ళకి దూరంగా వెళ్ళి ఉందాము అని అంటే ఫైనాన్షియల్ ఇది లేదు, స్ట్రెంగ్త్ లేదు. 2, ఒకవేళ ఇక్కడుంటే విజయవాడ నగరంలోనే ఉండి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా 100-150 మంది నాకు సెక్యూరిటీగా బయలుదేరుతున్నారు నా వెనక, మళ్ళీ నన్ను కాపాడుకుంటానికి. నా హత్య అనేది అనివార్యం అనేది నాకు తెలుసు అని చెప్పేసారు. ఇలాగే చెప్పాడు ఆయన, నా హత్య అనేది అనివార్యం, 100% నేను ఎక్కడున్నా చంపుతారు. నిరాహార దీక్ష శిబిరంలో కూర్చుంటే తక్కువలో జరుగుతుంది నష్టం, బయట తిరుగుతుంటే 100-150 మంది ఉంటారు కాబట్టి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని ఈ నిర్ణయం తీసుకుని నేను పైపెచ్చు ఈ పట్టాల విషయం కూడా కలిసి రావటం, పోలీసులు హరాస్మెంట్ స్టార్ట్ చేయటం, ఇళ్ల పట్టాలు కృష్ణలంక, ఇక డెసిషన్ తీసుకున్నాను నేను నిరాహార దీక్షలో కూర్చోవాలని చెప్పని. ఈ 2 బలమైన కారణాలు, అంటే ఇతరులకు నష్టం జరగకూడదు. ప్లస్ ఇంకొకటి, ఆ రోజున తెల్లవారుజామున 6ంటికి సుధీర్ కుమార్, శివశంకర్ గారి అబ్బాయి రావాలి శిబిరం దగ్గరికి. పైపెచ్చి ఆ రోజు క్రిస్మస్ 25వ తారీఖు రాత్రి అందరినీ వెళ్ళిపోమన్నారు ఆయన. స్వయంగా ఆయనే ప్రతి ఒక్కళ్ళని మీరు వెళ్ళిపోయి మీ క్రిస్మస్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుని, ఎందుకంటే ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, అనుచరుల్లో వాళ్ళు ఎక్కువ మంది. అలాగే వాళ్ళందరినీ పంపించేసి పొద్దున్నే 6 o'clock వచ్చి గుణదల ప్రాంతం నుంచి వచ్చేవారు ఆయన కోసం. గుణదల ఏంటండి, పెజ్జోనపేట, ప్రైజర్పేట, 1 టౌన్ నుంచి అంతా ఎక్కువ మంది ఆ సామాజిక వర్గం ఉండేవాళ్ళు. ఆ ఒక్కళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గాలు, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, అన్ని సామాజిక వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ ఆయన పంపించేశారు స్వయంగా. అంటే బహుశా ఆయన ఆ రోజు ఆ తెల్లవారుజామున జరుగుతుందని ఆయన ఊహించకపోయి ఉండొచ్చు, కానీ బట్ ఎనీ డే జరుగుతుంది అనేది మాత్రం ఆయనకు రూఢీగా తెలుసు. మానసికంగా సంసిద్ధులు అయిపోయారు, ఆయన సంసిద్ధమయ్యే కూర్చున్నారు. సార్, దేవినేని రాజశేఖర్ గారు నాకు తెలియదు జరుగుతుందని, జరిగిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఇటువంటి చర్యకైతే నేను పాల్పడను అని ఆయన గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్టీ రామారావు గారు కూడా స్వయంగా, మీకు తెలుసో తెలియదు, రామారావు గారితో నాకు చాలా వ్యక్తిగత పరిచయం. రామారావు గారిని నేను ప్రశ్నించినప్పుడు రామారావు గారు నాతో చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, రాత్రి అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు నాతో, అంతమంది ఇస్తారని నాకు తెలియదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించేవాడిని కాదు, నాకు తెలియదు అని స్వయంగా ఎన్టీ రామారావు గారు చెప్పారు. అసలు ఎవరు బాధ్యులు, ఏమిటి అసలు బహిరంగ రహస్యం అని కొంతమంది మాట్లాడతారు. మొన్న కూడా బహిరంగ రహస్యమేది అని అంటారు. ఇది వర్గపోరా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, కోడెల శివప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు
కోడెల శివప్రసాదరావు గారు స్వయంగా హోంశాఖ మాత్యులు. అసలు ఏం జరిగింది సార్? ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం అని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా ప్రభుత్వ హత్యనండి రంగా గారిది, అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన కోడెల శివప్రసాద్ కానీ, తర్వాత అప్పుడు డీజీపీగా ఉన్న రామ్మోహన్ రావు గారు, పిఎస్ రామ్మోహన్ రావు ఎవరో ఆయన కానీ, తమిళనాడు గవర్నర్ తర్వాత ఆ లోకల్గా ఉన్న డీసీపీ ఒక ఆయన ఉన్నాడండి, డీసీపీ, వీళ్ళందరూ కలిసి చేసిన కార్యక్రమం ఇది. స్వయంగా పోలీసులే లీడ్ చేశారు అసాసిన్స్ని. ఓకే, వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే లీడ్ చేశారు అసాసిన్స్ని ఆ స్పాట్ దగ్గరికి, రంగా గారు కూర్చున్న శిబిరం దగ్గరికి, అక్కడికి. సార్ దీని మీద కూడా ఈ మధ్య కాలంలో సార్ మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్, కొంత సోషల్ మీడియాలో, కొంతగా చాలా ఎక్కువ సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని దీనికి రాజశేఖర రెడ్డి గారికి అంటగట్టేటటువంటి ప్రయత్నం ఒకటి చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేయించారు అని చెప్పి, కోయిలకుంట్ల నుంచి హైర్ కిల్లర్స్ ఇక్కడికి వచ్చారు, అసాసిన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని, అది రాజశేఖర రెడ్డి గారికి సంబంధం ఉందని చేసినటువంటి ప్రచారాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించారు? డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి హస్తం ఉందా లేదా అనేది అది అంత ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి ఐ కాంట్ కామెంట్ ఆన్ దట్. కానీ మీరు చెప్పినట్టు రాయలసీమ నుంచి మాత్రం హైర్డ్ అసాసిన్స్ 15 మంది వచ్చిన మాట వాస్తవం. కోయిలకుంట ప్రాంతం నుంచి నా సామాజిక వర్గాలు కూడా తెలుసు. అవును, మిర్యాల వెంకట్రావు గారితో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జరిగినటువంటి చర్చల్లో వాళ్ళకి అసలు ఎవరిని అంతమొందించడానికి వస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు 100% అని చెప్పారు. వెంకట్రావు గారు చెప్పారు, 100%. వాళ్ళని తీసుకొచ్చారు. ఇంటి పేరు గుర్తుంది కానీ నాకు అతని పేరు గుర్తులేదండి. అతను ఈ అసాసిన్స్ లీడర్ కొణిదేల ఇంటి పేరు, ఆ ఇంటి పేరు, అతని ఇంటి పేరు కొణిదేల. అతను లీడ్ చేసాడు ఈ 15 మంది అసాసిన్స్ ని. అయితే ఈ 15 మందితో పాటు ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసి అంటే లోకల్ ఇది వాళ్ళకి తెలియదు కదా. అవును, తెలియదు. వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. మీరు అన్న 100% కరెక్ట్. ఆ అసాసిన్స్ ఆయన్ని హత్య చేసిన తర్వాత రాష్ట్రం తగలబడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఎవరిని హత్య చేశారు. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, అప్పటిదాకా తెలియదు వాళ్ళకి తెలియదు ఎటువంటి నాయకుడిని మీదకి వెళ్ళామన్నది వాళ్ళకి తెలియదు. సార్ మరి రాజయువరాజ్ థియేటర్లు ఉన్నాయి, సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు అని తెలుసు. రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తులో, ఎందుకంటే 85లో ఆయన పిసిసి అధ్యక్షుడు, రంగా గారు మొట్టమొదట ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా పిసిసి అధ్యక్షుడు. ఆయన తనకంటూ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల్లో, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక వర్గాన్ని ఆంధ్ర ప్రాంతంలో పెంపొందించుకోవాలని, అందులో సింహభాగం రంగా గారిని ఎంతో అభిమానించారని చెప్తారు. కొన్ని అంత క్రితం జరిగినటువంటి కొన్ని సమావేశాలలో రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, రంగా గారితో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి వాళ్ళ సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఈ రాజయువరాజ్ థియేటర్ల బాధ్యతని రంగా గారికి అప్పచెప్పారంటారు, వాస్తవం? లేదు, అది అబద్ధం. కాకపోతే రాజశేఖర రెడ్డి గారితో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవ్వకముందు నుంచి కూడా సాన్నిహిత్యం ఉంది. ప్రతిసారి హైదరాబాద్ వస్తే రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్లకుండా, ఆయనతో మాట్లాడకుండా మేము ఎప్పుడు విజయవాడ వెనక్కి వెళ్ళేవాళ్ళం కాదు. అంత ఇది ఉంది, ఆయనతో సాన్నిహిత్యం ఉంది. తర్వాత శాసనసభ్యుడు అయిన తర్వాత, రంగా గారు శాసనసభ్యుడు అయిన తర్వాత ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కానీ, రాంభూపాల్ రెడ్డి కానీ, మైసూరారెడ్డి కానీ, రంగా గారు, రాజశేఖర్ రెడ్డి, ఈ 5గురు ఎవ్రీ వీక్ ఒకళ్ళ ఇంట్లో కలిసేవాళ్ళు. అంత సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు, ఒక టీం లాగా. కానీ ఒకటి కొద్దిగా నేను గమనించింది ఏంటంటే, రంగా గారు ఎప్పుడైతే ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఈ ఇట్లో ఆయన నాయకత్వం ఎప్పుడైతే పెరిగిపోయిందో, ప్రబలంగా పెరిగిపోయిందో, అప్పుడు కొద్దిగా ఏదన్నా ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా ఈర్ష్య ఏమన్నా మొదలైందేమో అనిపించింది కొన్ని సంఘటనలు. అంటే ఆయన బాగా విష ప్రచారం చేశారు 24 ఎన్నికలకు ముందు, భవిష్యత్తులో రంగా గారు ముఖ్యమంత్రి అయిపోతారు అట్లా అనుకుంటే. ముఖ్యమంత్రి స్థాయి నేతలు ప్రతి రాజకీయ పార్టీలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరిని అంతమొందించుకుంటూ వెళితే దానికి ఇంకా అడ్డు అదుపు ఉండదు అనమాట. అది ఆ ప్రచారం బాగా చేశారు. సార్ ఇప్పుడు మొన్న మళ్ళీ చర్చల్లోకి ఇవాళ శాసనసభ్యుడిగా పలానా ఆయన వైజాగ్లో ఉన్నారు, ఆయన 4వ శాసనసభ్యుడు, ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన ఆ సమయంలోనే వైజాగ్కి వెళ్ళిపోయారంటారు. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలుసు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆయన పాత్ర ఉందా? చలసాని పండు గారి పాత్ర ఉందా?
లేకపోతే దేవినేని వెంకటరమణ గారు ఆ రోజు ఆన్ ద స్పాట్ చలసాని పండు కూడా ఉన్నారు, చలసాని పండు కూడా ఆఖరిని వచ్చి పాల్గొన్నారని చెప్తారు. వాస్తవాలు ఇవన్నీ? నాకు తెలిసి వెలగపూడి రామకృష్ణ బాబు పాత్ర ఉన్నట్టుగా నాకేమీ తెలియదండి, మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే అతను ఏదో ఏలూరు రోడ్లో క్యాసెట్లు షాప్, రాగాలయ్య, రాగమాలిక అని రాగమాలిక. క్యాసెట్ల షాప్ నడుపుకునేవాడు. అక్కడ వీళ్ళు కూర్చునేవాళ్ళు, నెహ్రూకు సంబంధించిన వ్యక్తులు, ఈ రమణ కానీ వీళ్ళందరూ గోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా అక్కడ కూర్చునేవాళ్ళు. అంతే తప్పించి అతనంతా యాక్టివ్గా వీళ్ళ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం ఎప్పుడు చూడలేదు నేను. లేదు. అయితే వీళ్ళందరూ నేను చెప్పినట్టు మీకు లోకల్గా వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు వాళ్ళకి, అసాసిన్స్ కి, వాళ్ళకి సహకరించారు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వీళ్ళందరూ కూడా సహకరించారు, చలసాని పండుతో సహా అందరూ సహకరించారు. సార్, ఈవేళ రంగా గారి హత్యానంతరం ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, పుంజాల సుధీర్ కుమార్ గారు కావచ్చు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కావచ్చు, గుడివాడ గురునాథరావు గారు కావచ్చు, ఆయన సామాజిక వర్గం నుంచి ఇంతమంది నాయకులు కాంగ్రెస్లో పుట్టుకొచ్చారు ఆ సమయంలో. ఆ తర్వాత వీళ్ళు రంగా గారి పట్ల సానుకూలంగా, రంగా గారి హత్యానంతరం రంగా గారి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రంగా గారి జయంతులు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, వారికి హాజరవటం కానీ, నిజంగా రంగా గారికి నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా వీళ్ళు కోరుకున్నది కానీ ఆ తర్వాత జరిగిందంటారా? వాళ్ళకి మనసులో అయితే ఉండుంటుందండి, రంగా గారి మీద అభిమానం ఖచ్చితంగా ఉండుంటుంది. కాకపోతే నేను చెప్పాను కొన్ని పరిణామాలని. రంగా గారి హత్య తర్వాత వీళ్ళందరినీ కూడా రాజశేఖర్ రెడ్డి ఓన్ చేసుకుని, వీళ్ళందరినీ మీరు చెప్పిన వీళ్ళందరినీ కూడా, శాసనసభ్యులైన వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకుని కొద్దిగా ఆ అభిమానాన్ని ఆయన ఇండైరెక్ట్ గా చంపేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళందరూ రాష్ట్ర మంత్రులు అయ్యారు, వీళ్ళందరూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గంగానే ముద్రపడ్డారు. సుధీర్ కుమార్ గారి తరహా వేరు కాబట్టి ఆయన మిగతా వాళ్ళ గురించి. సార్, రంగా గారి వారసులు ఈవేళ మీరు 2004 ఎన్నికల్లో రాధాకృష్ణ గారిని తీసుకొచ్చారు, గెలిపించారు. ఆ తర్వాత ఎందుకు వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ జీవితం ఒడిదుడుకులమయంగా సాగిందంటే మీరు ఏం చెప్తారు? ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే టీం వర్క్ ఉండాలండి. ఆ టీం వర్క్ చేసే ఇది టీం లేదు అక్కడ. ఇప్పుడు 2004లో మేము ప్రొజెక్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ మేము గెలిపించాము అని అంటే అది దాన్ని ఏమంటారో నాకు అర్థం కాదు. చాలా మీరు వాతావరణాన్ని సిద్ధం చేశారు, మీరు అతన్ని పోటీ చేయడానికి సిద్ధం చేసిన వరకు మా పాత్ర. ఆ తర్వాత రంగగారి అబ్బాయిగా రంగగారిని అభిమానించే వాళ్ళందరూ కలిసి గెలిపించారు అతన్ని. ఇంకా ఆ తర్వాత అతను ఒక టీం వర్క్ లేకుండా అంతా స్వయం నిర్ణయాలు, సొంత నిర్ణయాలు తీసుకోవటం, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం, తప్పుడు అడుగులు వేయటం, ఇవన్నీ అని నేను అనుకుంటున్నా. తప్పుడు అడుగులు వేశాడని, బట్ యాజ్ ఆన్ టుడే ఇప్పుడు కనపడతా ఉంది కదా. ఇప్పటివరకు స్థిమితంగా, స్థిరంగా రాజకీయ జీవితం స్థిరపడలేదన్నది అర్థమైపోతుంది. శ్రీనివాసరావు గారు, 89 ఎన్నికల తర్వాత మీ సోదరి రత్నకుమారి గారు, అట్లాగే రంగా గారి సోదరు శోభనాచలపుత్ర గారు ఇరువురు శాసనసభలోకి అడుగుపెట్టారు. ఎవరికి మంత్రి పదవి రాకపోవడానికి మీరు ఏమైనా కారణాలు విశ్లేషిస్తారు? పూర్తిగా రాజకీయ కారణాలండి. అసలు రంగా గారి ఆర్గనైజేషన్ వర్గాన్ని 2 ముక్కలు చేసే దాన్ని ఏమంటారు, ఆలోచన ఏమంటారు, దుర్మార్గపు ఆలోచన, కుట్రది చేసే అక్కడ శోభనాచలపుత్ర సంబంధం లేని వ్యక్తిని ఆయన తీసుకొచ్చి అక్కడ ఉయ్యూరు నుంచి పోటీ చేయించారు, ఇక్కడ రత్నకుమారి గారు పోటీ చేశారు. 2 వర్గాలుగా విడగొట్టారు. ఆ తర్వాత చూశారు, రంగగారి వర్గంలో రంగగారిని అభిమానించే మనుషులు చూశారు, చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ తోటి ఆయనది ఒక దారి, ఈమెది ఒక దారి అవటం. మంత్రి పదవి నాకు శివశంకర్ గారు స్వయంగా నేను మాట్లాడాను. ఇక్కడ హైదరాబాద్లో బాబు సేటి గారు అని ఉంటారు, మాకు బాగా రంగగారికి అనంత పద్మనాభ, ఆయన మాకు రంగగారికి ఎంత మంచి ఇదంటే సన్నిహిత్యము ప్లస్ స్నేహితుడు అంటే ఆయన అసలు ప్రతి అడుగులోనూ రంగగారి ఇది కోరుకునేవాడు. ఆయనకి స్వయంగా ఫోన్ చేశారు శివశంకర్ గారు, రత్నకుమారికి క్యాబినెట్లో స్థానం కల్పించారు అధిష్టానం, వాళ్ళని ప్రిపేర్ అయ్యారమ్మనండి అని చెప్పి స్వయంగా బాబు సేటి గారు చెప్పారు. చెప్తే మేము 300 కార్లు ర్యాలీతోటి హైదరాబాద్ వచ్చాం. ఆఖరి నిమిషం దాకా ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యేదాకా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా వస్తుంది పేరు అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అసలు ఎక్కడ పేరు రాలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇదే శివశంకర్ గారి ద్వారా చెన్నారెడ్డి
అధిష్టానానికి ఈమెకి ఇస్తే ఆయనకి కావాలని అడుగుతున్నాడు. ఇద్దరికి మనం స్థానం కల్పించలేము కాబట్టి ఈ పేరు తీసేసాము కాంట్రవర్సీ లేకుండా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని తెలిసింది. ఆ తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయాల. ఇంకెవరో కూడా ఆ ఇది కల్పించలేదు. చెన్నారెడ్డి గారి తర్వాత జనార్దన్ రెడ్డి గారి వైపు నుంచి కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ లేదు, మంత్రివర్గాలు మారినప్పుడు కూడా ఇంకా అసలు ఎవరో కూడా ఆ దిశగా ఆలోచించలేదు. లేదు. దాని పర్యవసానమే 94 ఎలక్షన్ అంత డిజాస్టర్. ఎన్ని సీట్లు గెలిచిందండి టీడీపీ అలయన్స్ పార్టీలు? టీడీపీ 26 సీట్లు, తెలుగు కాంగ్రెస్ గెలిస్తే 294లో 26 కాంగ్రెస్, అందులో రత్నకుమారి గారు ఉన్నారు. అవును. ఆ రోజున ఎలక్షన్ లో పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి 30,000 మెజార్టీతో గెలిచాడు. హైయెస్ట్ మెజార్టీ అయింది. రెండో హైయెస్ట్ మెజారిటీ 18,000 రత్నకుమారి. అవును, బాగా గుర్తుంది నాకు ఆ ఫలితాలు నేను చూశాను. 99 ఎన్నికల నుంచి పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 2004 ఎన్నికలకి స్థిరపడ్డారు రాధాబాబుని తీసుకొచ్చి. 99 ఎన్నికల నాటికి అసలు ఏం జరిగింది? 95లో రత్నకుమారి గారు తెలుగుదేశంలో చేరతామంటే వద్దని చెప్పామండి. మీరు అందరం చెప్పాము వద్దు అని చెప్పాము. బట్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో వెళ్ళి తెలుగుదేశంలో చేరింది. ఆ రోజే చెప్పాము, నీ వెనకమాల రంగాగారిని అభిమానించే వాళ్ళు ఎవరు రారు, వద్దు అని చెప్తే వినలేదు ఆమె. సో తర్వాత 99 ఎలక్షన్లో ఏం జరిగిందో అందరూ ప్రత్యక్షంగా చూసారు. ఆమె టికెటే రాలేదు. 2004 ఎన్నికల నాటికి రాధా గారిని తీసుకొచ్చారు. విజయవంతంగా రాధా గారు శాసనసభ్యులు అయ్యారు. తండ్రిని మరిపించారని చెప్తారు శాసనసభ్యుడిగా. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో అసలు ఎక్కడ ఏ చెడి చొప్పుడు లేకుండా, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక స్థాయి ఉంది, తనకంటూ ఒక గౌరవం ఉంది అప్పటికి. ఏది వంగవీటి రాధాకృష్ణ గారికి, దేవినేని రాజశేఖర్ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటికీ ఎందుకు అసలు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారు వంగవీటి రాధాకృష్ణ గారు? అంటే తను స్వయంగా నాకు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు, పవన్ కళ్యాణ్ గారు నన్ను జారమని అడిగాడు కాబట్టి నేను ప్రజారాజ్యం పార్టీలో చేరాను అని చెప్పాడు. ఆ రోజున కూడా నేను వ్యతిరేకించాను. ప్రజారాజ్యం పార్టీలో మీరు చేరొద్దు, చేరితే మీరు రాజకీయంగా ఇంకా మీరు ఎదుగుదల ఉండదు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే. ఎందుకంటే వేరే ఏం కాదు, అది రీజనల్ పార్టీలో పెద్ద ఎదుగుదల ఏమవుతుంది. ఎందుకంటే నేషనల్ పార్టీలో చూసిన చేసే రాజకీయం, చూసే రాజకీయం వేరు. రీజనల్ పార్టీలో అదొక సొంత కంపటి, సొంత వ్యవస్థలాగా ఫీల్ అవుతారు రీజనల్ పార్టీ వాళ్ళ అధినాయకత్వం అట్లాగే. సో అందుకని ఆ ఉద్దేశంతో నేను వద్దు అని చెప్పాను. బట్ అతను ధిక్కరించి పిఆర్పీలోకి చేరటం, పిఆర్పీలో చేరి ఓడిపోవటం, ఇవన్నీ లోపు ఓట్ల తేడాతో ఓడిపోవడం. 840 ఓట్లు ఎంతతో ఓడిపోయాడు. అంటే మల్లాది విష్ణు గారి మీద చేయి చేసుకోవడం కారణం అనుకోవచ్చా? రంగా గారి విగ్రహం దగ్గర, రంగా గారి విగ్రహం దగ్గర రాధాకృష్ణ ఏం చేయి చేసుకోలేదు. రాధాకృష్ణ వెనకమాల ఉన్న వ్యక్తులు చేయి చేసుకున్నారు. దానివల్ల నష్టం జరిగిందని నేను అనుకున్నాను. రంగా గారి అబ్బాయి ఓడిపోయాడంటే దానికి కారణం స్వయంకృత అపరాధాలు తప్పించి, ఒకళ్ళు ఓడించారు అని అంటే అది ఇక బూత్ అండి. రంగగారి అబ్బాయిని ఎవడూ ఓడించలేడు, తను ఓడించుకోవాల్సింది ఆ కుటుంబం. అతనే కాదు, వాళ్ళ మదర్ కానీ తను కానీ ఎవరైనా కానీ వాళ్ళ నాళ్ళు ఓడించుకోవాల్సిందే తప్పించి ఎవరో ఓడించే శక్తి కానీ సాహసం కానీ ఎవరో చేయరు. అద్భుతమైన సమాధానం శ్రీనివాసరావు గారి. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతున్నారని తెలిసి బోరగడ్డ వేదవ్యాస్ గారిని, వంగవీటి రాధాకృష్ణ గారిని పిలిపించుకుని, వెళ్ళకండి, మనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది, మంత్రులు అవుతారు ఎవరో ఒకరు, ఎందుకు వెళ్ళిపోతున్నారంటే కూడా ఆయన మాటలు పడిచవని పెట్టి వచ్చారు వీళ్ళిద్దరూ ప్రజారాజ్యంలోకి అని చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రమ్మని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత రాధా గారికి సంబంధించినటువంటి రాజకీయ భవితం గురించి ఏ విధమైన చర్చ చేయలే. లేదండి, అలా ఇంక తర్వాత ఏం జరగలేదు, అసలు ఏమి జరగలేదు. ఆ తర్వాతే వైకాపాలోకి రావటం. వైకాపాలో ఎందుకని వీరి సేవల్ని వినియోగించుకోలేకపోయారు అనుకుంటారు? బందర్ లోక్సభ నుంచి పోటీ చేద్దామని అనుకున్నారు, ఈయన ససేమిరా అన్నారంటారు. అంటే ఆ ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకైతే తెలియదు. కానీ రాధా ఇట్లా నలుగురు సమక్షంలో కూర్చున్నప్పుడు చెప్పింది ఏంటంటే, నన్ను ఎవరు అడగలేదు పార్లమెంట్కి పోటీ చేయమని, బందర్ పార్లమెంట్కి మంచి పోటీ చేయమని ఎవరు అడగలేదు, అవన్నీ ఊరికే మీడియాలో వచ్చిన కథనాలే తప్పించి స్వయంగా నన్ను మన జగన్మోహన్ రెడ్డి అయితే నన్ను పిలిచి అయితే ఏమో అడగలేదని నలుగురు సమక్షంలో చెప్పాడు. అది విన్నాను, నేను స్వయంగా విన్నాను. అక్కడి నుంచి తెలుగుదేశంలో చేరడం, స్టార్ క్యాంపెయినర్గా అవతరించడం, గుంటూరు, విజయవాడ, ఏలూరు కూడా ప్రచారం చేసినట్టున్నారు. గుంటూరు, విజయవాడ లోక్సభ సభ్యులు తెలుగుదేశం పార్టీ 2019లో కూడా వాళ్ళు గెలుపొందడం, 2024 ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్గానే ఆ పార్టీ కోసం పనిచేసి
శాసనమండలికి ఎంపిక చేస్తారు అన్న మాట బాగా వినిపించింది వంగవీటి రాధాకృష్ణ గారిని. ఎంపిక చేస్తారంటారా, చెయ్యరంటారా? చేస్తారనే అనుకుంటున్నాను. ఆశిస్తున్నారు. అంటే రంగా గారి మొన్న జరిగినటువంటి వర్ధంతి సందర్భంగా కూడా ఎక్కడా కూటమిలో ఎవరు నివాళులు అర్పించినటువంటి ఇవి కనిపించలా. దాని గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారితో సహా సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం జరిగింది. మీరు రంగా గారికి ఎవరు నివాళులు అర్పించలా, మరి రాధాకృష్ణ గారు అక్కడ ఉన్నారు, మరి వారి తండ్రిగా వారిని గౌరవించాలి కదా అని చెప్పేసి దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇంకొక విషయం చెప్తానండి. సార్ 94 రత్నకుమారి గారు గెలిచిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయారు. రాజకీయాల్లో ఆమె లేదు. 94లో గెలిచిన తర్వాత కూడా రాజకీయాల నుంచి ఏదో శాసనసభ్యురాలుగా ఉంది, కానీ రాజకీయంగా ఆమె దూరంగానే ఉంది. ఎక్కడ రాజకీయాల్లో ఏ లేదు. 2004 మళ్ళీ రాధాకృష్ణ శాసనసభ్యుడే వరకు ఈ 10 సంవత్సరాల్లో ఏ కూటమి ఏ పార్టీ ఎవరూ చేయలేదండి. రంగా గారి అభిమానులు ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు ఎవరున్నా లేకపోయినా ఆ కుటుంబం నుంచి కూడా ఎవరు లేరు. వంగవీటి కుటుంబం నుంచి కూడా ఎవరు లేరు. అయినా ఆయన జయంతి కార్యక్రమం ఆగలేదు, ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఆగలేదు, ఆయన విగ్రహావిష్కరణలు ఆగలే. వాటి పాటికి జరుగుతూనే ఉన్నాయి. దానికి ఎవరు చేయవసరం లేదండి. కూటమిలో పార్టీల్లో ఇంకో పార్టీ వాళ్ళు చేయవసరం లేదు రంగా గారి కార్యక్రమాలు. రంగా గారు అభిమానించేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో చేస్తున్నారు, లండన్లో చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, దుబాయ్లో చేస్తున్నారు. ఎవరు చేయమంటే చేస్తున్నారు. అక్కడ ఎవరున్నారంటే వాళ్ళకి ఎవరు వెనుదన్ను వాళ్ళకి చేస్తారు అంతే. అది ఇక ఈ భూమి ఆకాశం ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం అది కొనసాగుతూనే ఉంటుందండి. ఆయన్ని ఎవరూ మర్చిపోరు. సార్ చైతన్య రథం సినిమా తాలూకు ప్రింట్ అసలు అవైలబిలిటీలో లేదు, నెగిటివ్ కూడా అవైలబిలిటీలో ఎక్కడుందో నాకు తెలుసు, కానీ నేను చెప్పనని డైరెక్టర్ ధవళ సత్యం గారు చెప్తారు. ఏం జరిగింది? ఉందండి, ప్రింట్ ఎందుకు లేదు? రాధాకృష్ణ దగ్గర ఉందండి. ఉందండి. అది త్వరలో యూట్యూబ్లోనో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ విషయం నేను చెప్పలేను, కానీ బట్ ప్రింట్ అయితే మాత్రం ఉంది. ప్రింట్ అయితే రాధాకృష్ణ దగ్గర ఉంది. దాన్ని అయితే కాపాడి దాన్ని జాగ్రత్త పరిచారు. ఈ మధ్య కాలంలోనే దానికి సంబంధించి ప్రాసెస్కి పంపించారని కూడా అన్నారు. వాస్తవంగా అయితే అసలు లేదు అన్నది వినిపించింది. అబద్ధం లేదు అనే మాట అబద్ధం ఉంది. సార్ మీరు ఇందాక కుటుంబంలో కూడా ఎవరు రంగా గారి జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏవి కొనసాగించలేదు అని అన్నారు మీరు. వంగవీటి శంతన్ కుమార్ గారు, అట్లాగే ఇప్పుడు ఆ మధ్యకాలంలో వంగవీటి నరేంద్ర గారు, శంతన్ కుమార్ గారు చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, వారి సోదరులు మేఘనాథ్ గారు కావచ్చు, శ్రీనివాస్ ప్రసాద్ గారు కావచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో నరేంద్ర గారు చాలా ఆయన చైతన్యవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కలదిరిగినటువంటి దీనిని మీరు వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఈ భాగస్వామ్యాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అది డిస్టర్బ్ చేయడానికి తప్ప వేరే కార్యక్రమం కాదండి. కాదు. నిజంగా ఆయన ఆశయాల్ని ఆయన మనోభావాల్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఉమ్మడిగా చేసుకుంటే గొప్పగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఎవరికాళ్ళు విడివిడిగా ఆయన చేస్తాను ఈయన చేస్తాను అది కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేసే కార్యక్రమంలా కనపడుతుంది తప్పించి నిజంగా ఆయన ఆశ సాధన కోసం చేస్తున్నట్టుగా నేనైతే 100% ఒప్పుకోను. నేను సార్ ఆశా కిరణ్ గారు ఇవాళ వచ్చారు, క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశిస్తారని చెప్తున్నారు. మీ పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు ఆశా కిరణ్ గారిని క్రియాశీలక రాజకీయాలకి తీసుకురావడంలో? వస్తే ఏ రాజకీయ పార్టీ ద్వారా ఆవిడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆమెని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దీంట్లో మాత్రం నా పాత్ర 0 అండి. లేదు. ఆ పాప తను ఇంట్రెస్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్ కాపాడుకోవడం కోసం వచ్చానని చెప్పింది నాకు. రాధారంగా వచ్చిన తర్వాత చెప్పింది నాకు. వచ్చాడే చెప్పాను. కేవలం ఆ ఉద్దేశంతో వచ్చానని చెప్పి. సరే, రాజకీయంగా మీరు అడిగినట్టు ఏ పార్టీలో చేరతారు అని అంటే అది నేను కూడా అడిగా ఆ పాపని. మీరు అడిగారు. ఇప్పుడైతే ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ఫస్ట్ ఒక కట్టడిగా రంగా గారిని, నాన్నగారిని అభిమానించే వాళ్ళందరినీ ఒక కట్టడిగా తీసుకొచ్చి వాళ్ళకి నేనున్నాను అనే ఒక భరోసా కల్పించిన తర్వాత అప్పుడు రాజకీయ దీని గురించి ఆలోచిస్తాను నేను. అప్పుడు దాకా అయితే నేను రాజకీయాల గురించి ఆలోచించే ఉద్దేశం లేదు అని చెప్పింది తను. సార్ కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి గురించి నేనైతే మాట్లాడలేను, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి వీళ్ళ గురించి చెప్పమంటే నేను చెప్తాను. కార్యకర్తలు కానీ సెకండరీ గ్రేడ్ లీడర్లు కానీ ఎవరో కూడా
సంతృప్తిగా లేరు. ఎందుకు లేరు? అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉండొచ్చండి, అధికారంలో ఉంటే వాళ్ళు అనుభవించాలి కదా. కష్టపడ్డాడు అనుభవించాలనుకుంటాడు కదా, అది వాళ్ళకి దక్కట్లా. ఏదో గుర్తింపు ఇది నిజం, ఇది 100% నిజం. ఇది గ్రహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా, లేకపోతే నష్టం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఇలాగే వాళ్ళని అసంతృప్తిగా వదిలేసేస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత ఆ నష్టం, ఆ ప్రభావం ఎంత ఉంటుందో తెలుస్తుంది ఎలక్షన్స్కి. అది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కళ్ళు తెరవాలి అధిష్టానం. అంటే ఎక్కడుంది అనుకుంటున్నారు లోపం మీరు? అది సిస్టంలో ఎక్కడుందో చెప్పే అంత ఇదైతే నాకు లేదండి. బట్ జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది. కార్యకర్తలు, సెకండరీ గ్రేడ్ లీడర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాకేమీ జరగట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మేము అన్ని సంవత్సరాలు కష్టపడ్డాము, ఆ పడ్డ కష్టానికి ఫలితం మాకు ఎక్కడా కనపడతలేదు అని చెప్పనే అసంతృప్తి మాత్రం తీవ్రంగా ఉంది. అమరావతి కళ పూర్తి స్థాయిలో సాకారం అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? అది ప్రయత్నం ఆయన మొదలుపెట్టాడు చంద్రబాబు గారు. ఒక రాజధానిని నిర్మించాలి, సృష్టించాలంటే అది ఒక 4-5 సంవత్సరాలతోటి 10 సంవత్సరాలకు అయ్యే కార్యక్రమం కాదు. అది ఒక సామాన్యుడిని అడిగినా చెప్పగలుగుతాడు. ఒక రాజధాని నిర్మించాలంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని నిర్మించాలంటే మీరు ఊహించండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అది దానికదే అసలు అది ఉద్భవించాలన్న ప్రయత్నం ఎంత జరిగినా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు సిన్సియర్గా. సార్, రంగా గారిని మీరు శాసనసభలో సైతం వారి నాయకత్వ పటిమని, వారి దీక్షా దక్షతల్ని చాలా అతి సమీపంగా, సన్నిహితంగా మీరు పరిశీలించినటువంటి కుటుంబ సభ్యుడిగా మీరు రంగా గారు జీవించి ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవారు మీరు భావించారా? జరిగేదా? 100% జరిగేది, 100% జరిగేది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కోస్తా జిల్లాల్లో తిరిగితే మీరన్నట్టు ఏదో కమ్యూనిటీ బలం ఉంది కాబట్టి జనం ఆ కమ్యూనిటీ ఎగబడ్డారు కాదండి. అన్ని కమ్యూనిటీస్ ఆయన కోసం ఎగబడ్డారు. మీకు చెప్తాను ఇప్పుడు. సార్, ఒక పీటల నరసింహారావు, ఆయన కులం ఏంటి? రిక్షా కార్మికుడు. ఒక ముదిగొండ పద్మ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అమ్మాయి, ఆమె కులం ఏంటి? ఒక మురళీధరన్, కేరళ అతను, మలయాళీ. వీళ్ళందరి కోసం పోరాడాల్సిన అవసరం ఉందా రంగా గారికి? ఆయన కులం కాదు, ఆయన మతం కాదు, ఏమీ కాదే వీళ్ళు, ఆయన ప్రాంతం కూడా కాదు, పోరాటం చేశాడు. అందుకనే అంత ఇక అలాంటి లీడర్ని చూడలేమండి. అలాంటి లీడర్ని నా భూతం నా భవిష్యత్తు అంతే చూడలేం. ఈజ్ ద లీడర్ అంతే. వరుసగా 3 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓడిపోవడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? 3 పార్టీల ద్వారా. అతని తండ్రే అతనికి శాపం. అంటే కొంచెం విశ్లేషిస్తే వాస్తవం అండి, అతని తండ్రే అతని శాపం. ఒక ఇండివిజువల్ అవినాష్ అయితే నేను ఓపెన్గా చెప్తున్నా మీకు, ఆన్ కెమెరా, అతను చేసే హార్డ్ వర్క్కి అతను ఒక స్థానంలో ఉండాల్సిన వ్యక్తే. బట్ అతని శాపం అతని తండ్రే. అంటే స్వయంగా దేవినేని రాజశేఖర్ గారు కూడా 2009 ఎన్నికల్లో యలమంచిలి రవి గారి చేతిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిత్వం స్వల్ప ఓట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మీకు దేవినేని కుటుంబం అంటే రాజశేఖర్ గారు తర్వాత అవినాష్ అసలు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది అలా, అది మీరు అన్నట్టు అది అయి ఉండవచ్చు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూశారు, రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారా? ఇంకా వేరే ఆప్షన్ ఉందండి తెలుగుదేశం పార్టీకి? ఉంటే మీరు తెలుగుదేశంలో ఉన్నారు అంటే నా అభిప్రాయం అది. ఉంటే వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి మీరు. అంటే 2.5 సంవత్సరాలు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వచ్చు కదా అని జన సైనికుల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఏమంటారు అభ్యర్థన కావచ్చు, కోరిక కావచ్చు, విన్నపం కావచ్చు, దానిని అధిష్టానం, తెలుగుదేశం అధిష్టానం, అధినాయకత్వం దానిని అంగీకరించే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు మీరే అన్నారు పొత్తు ధర్మం అని. ఆ పొత్తు ధర్మం చేసుకునే క్రమంలో ఎంఓయూలు ఉంటాయి. సహజం కదండి. ఇప్పుడు పొత్తుకి వెళ్ళి పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు మీకు ఇన్ని సీట్లు మాకు ఇన్ని సీట్లు, మీకు ఇన్ని మంత్రివర్గంలో మీకు ఇన్ని మంత్రులు మాకు ఇన్ని మంత్రులు, అట్లా ఒక ఎంఓయూ ఉంటుంది. ఆ ఎంఓయూలో ఉంటే ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలి. ఆ ఎంఓఈలో ఉంటే ఉందో లేదో తెలియదు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, చంద్రబాబు గారికి తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. అద్భుతం శ్రీనివాసరావు గారు. భవిష్యత్తులో వంగవీటి రాధాకృష్ణ గారు, వంగవీటి ఆశా కిరణ్ అంటే ఎవరి వైపు మొగ్గు చూపుతారు? మేము చూసిన లీడర్షిప్ రంగా గారండి. ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉంటే వాళ్ళని నిర్మోహమాటంగా వాళ్ళని ఫాలో అవుతాం, అందులో అనుమానం లేదు. ఇద్దరికి అవకాశం వస్తుందని అనుకుంటున్నారా? ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. అంటే వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు, ఇద్దరు తెలుగుదేశంలోనే ఉన్నారు. కానీ ఎందుకు సైద్ధాంతికంగా విభేదిస్తున్నారు, లేదా వ్యక్తిగతంగా విభేదిస్తున్నారు, కుటుంబపరంగా విభేదిస్తున్నారా? ఎందుకు? చెన్నుపాటి శ్రీను అనే వ్యక్తి ఇస్ నథింగ్ అండి. నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎవరు అడగరు. ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎవరు అడగరు. బట్ వంగవీటి రాధాకృష్ణ అనే వ్యక్తి రంగగారు అబ్బాయి. నువ్వు ఒక పార్టీలో చేరుతున్నావంటే నిన్ను క్వశ్చన్ చేయడానికి రంగగారిని అభిమానించి జనం ప్రజలు ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలా. ఇవాళ మీరు ఆన్ కెమెరా రంగగారు బామ్మరదని చెప్తే తెలుసు, లేకపోతే ఐఎమ్ నోబడీ కదా. నన్ను ఎవరు అడగరు నేను ఏ పార్టీలో ఉన్నా. అద్భుతమైన సమాధానం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చెన్నుపాటి శ్రీనివాసరావు గారి అంతరంగ ఆవిష్కారాన్ని ఆ విధంగా వారు ఆవిష్కరించారు. మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుంది వారి అంతరంగ ఆవిష్కారం అని భావిస్తూ మీ చెల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం శ్రీనివాసరావు గారు. నమస్కారం శ్రీకాంత్ గారు.